ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు, సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్, ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్, అందరికి ఓటు హక్కు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్. ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాం, మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం ఆమెకు బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. డిమాండ్స్ ఏందమ్మా? మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా, దొరికినాయి బీర్ బాటిల్స్. నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్, షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం, హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్, అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దనే సార్. 3 years 4 years అయితే ఓకే సార్, కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్లో? అమ్మాయిలు హాస్టల్ ఇది మేడం అతను సరిగ్గా ఉంటే సరిగ్గా బిహేవ్ చేస్తలేరు సార్. వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు సార్ మాకు స్టూడెంట్స్. సెల్ఫ్ కంట్రోల్ అనేది మేడం కి లేదు సార్. అట్లా మాకు మేడం తోని ప్రాబ్లం ఉండడం వల్ల మేము థర్స్డే రోజు ధర్నాకు వచ్చినాం సార్. ఆ రోజు మేడం అప్పుడు ఎందుకు వచ్చినట్టే మేడం మమ్మల్ని కొట్టడం, తిట్టడం, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఆ రోజు నైట్ ఆల్కహాల్ తీసుకుని మేడం అట్లా సెల్ఫ్ కంట్రోల్ లేక మా మీదకి వచ్చేసి 2-3 కొట్టినారు కూడా సార్. మేడం చాలా మంది అందరి ముందు సిగ్గు లేదని కానీ కూడా తిడతారు సార్. మేడం ఏమనంటే గుంజాన్ని బ్లాక్ మెయిల్ చేస్తారు సార్, మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తుంది. మా పేరెంట్స్ కూడా అసలు రెస్పెక్ట్ అనేది ఆమె ఇయ్యదు సార్. న్యాయం జరగట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు. మాకు సెక్రటరీ మేడం రావాలి, మాకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కూడా వద్దు, ఎవరు మాకు న్యాయం చేస్తలేదు సార్. మా పేరెంట్స్ కి రెస్పెక్ట్ లేదు. టీచర్ సపోర్ట్ చేస్తారు, టీచర్ సపోర్ట్ చేస్తారు, మాకే సపోర్ట్ చేస్తుంది మేడం. నిన్నట్టు ఎట్లా అవుతుంది మేడం? మరి మాకు సపోర్ట్ లేని అట్లా అవుతుంది కదా మేడం. అట్లెందుకు వాళ్ళ మీద చేయాలి మేడం? మాకు ఫ్యాకల్టీ మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం. ఫ్యాకల్టీ టీచర్స్ తోటి ప్రిన్సిపల్ మేడం ఇమీడియట్ సస్పెన్షన్ కాదు. మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు మేడం. మమ్మల్ని కొడతారు మేడం. ఇట్లా మన డీటెయిల్స్ అడిగినందుకు గొంతు పట్టిన కూడా ఉన్నారు మేడం. మేము ఫండ్స్ అడిగినందుకు అంటే మేము అకౌంట్ లీడర్స్ అయినప్పుడు మేము ఫండ్స్ అడిగినప్పుడు మాకు చెప్పాలి కదా మేడం. అట్లీస్ట్ అయితే అది అడిగినందుకు మేము నీకు లెక్కలు చెప్పాలని ఇట్లా గొంతు పట్టుకున్నాం మేడం. కౌన్సిల్ లీడర్స్ ఎన్నుకున్నది ఏమిటికి మేడం? చెప్పాలి కదా, చెప్పకుండా ఉంటే ఎట్లా? అది ఫండ్స్ డీటెయిల్స్ అనేది లీడర్స్ కూడా అడ్రస్ చేస్తలేరు మేడం. మేడం ఆల్కహాల్ తీసుకుంటున్నారు మేడం. మేము ఒక థమ్స్అప్ కేక్ తెస్తేనే మీకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అని అంటారు. మీరు చెడిపోతారు, మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అంటారు. మరి ఆల్కహాల్ తీసుకుంటే మేము కూడా ఎంతూజియాజంతో తెచ్చుకొని తాగి నైట్ అని కొట్టుకొని చేస్తాం మేడం. పాయిజన్ ఎవరైనా 9:30 టైంలో డాన్స్ చేంజ్ అన్నారు. ఓకే మేడం, మనం ఇంట్లో నార్మల్గా ఎవరైనా చదివినప్పుడే అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాంటిది ఇంతమంది 700 members పీపుల్ ఉన్న దగ్గర అట్లా కాకుండా ఎట్లుంటే డిస్టర్బెన్స్ కాకుండా మేడం పైకి వచ్చి అప్పుడు ఆల్కహాల్ తీసుకొని వచ్చి కొట్టిరు, గొంతు పట్టుకొని స్టూడెంట్స్ని కొట్టిరు. ఆ టైంని మనం చనిపోతాం. For more videos like this, subscribe Big TV channel.